విశాఖపట్నం జిల్లా భీమిలిలో కోనాడ రామతల్లి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిలి నార్త్ ఏసీపీ సునీల్, సిఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నటువంటి భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ చేపల తిమ్మాపురం అనేటటువంటి విలేజ్లో ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి మార్నింగ్ మాకు 6:30కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి సీన్లో వాళ్ళ కూతురు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సీన్ని విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసేసేసి ఈవిడ వచ్చేసి కోడ రామ్ తల్లి, ఈవిడ 45 years, 4 years బ్యాక్ ఈవిడ యొక్క భర్త చనిపోయి ఉన్నాడు. భర్త చనిపోయిన తర్వాత ఈవిడ ఒక 4 years నుంచి కూడా వేరే అతనితో సహజీవనంగా ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. అతను వచ్చేసి రాత్రి వీళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. మార్నింగ్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఏదో గొడవ అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ గొడవ అయినప్పుడు మెడకి వచ్చేసి ఒక తాడుతో ఆవిడని గట్టిగా నొక్కేసి తాడు పెట్టి బిగిచ్చేసేసి మార్నింగ్ అతను చనిపోవడం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా ముద్దాయిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత ఈ కేసుని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం.